అవతార్ ఫస్ట్ పార్ట్ తీసుకుంటే కంప్లీట్ న్యూ వరల్డ్ అయిన పాండోరా ఇంట్రడక్షన్, అక్కడ పీపుల్ అయిన నావి, వాళ్ళ బాడీ లాంగ్వేజెస్, బాడీ స్ట్రక్చర్స్, మెజర్మెంట్స్, వాళ్ళు పీల్చుకునే గాలి, వీటి రెఫరెన్సెస్తో హ్యూమన్ డిఎన్ఏ మిక్స్ చేసి క్రియేట్ చేసిన అవతార్స్ అండ్ వాటిలోకి టెలిపతి కాన్సెప్ట్ యూజ్ చేసి టు అండ్ ఫ్రో కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్. ఈ ప్రాసెస్లో జేక్ సలీ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ క్యారెక్టర్ని నావీ పీపుల్లో ఒకటిలా ఇంక్లూడ్ చేసి త్రూ హిస్ పర్స్పెక్టివ్ అక్కడ జనాలు ఏంటి, పద్ధతులు ఏంటి, అక్కడ ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్రియేచర్కి ఉండే బాండింగ్ ఏంటి, ఇక్రాన్స్ అని ఫ్లయింగ్ డ్రాగన్స్, అక్కడ హార్సెస్, ట్రీ ఆఫ్ సోల్స్ ఆర్ ఐవా ఆర్ ది గ్రేట్ మదర్, వీటన్నిటి మధ్యలో కనెక్షన్స్ అండ్ బాండింగ్ అర్థం అవ్వడానికి సహయలో అనే ప్రాసెస్, అనాప్టీనియం అనే మినరల్కి ఉండే యాంటీ గ్రావిటేషనల్ ప్రాపర్టీస్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫ్లోటింగ్ హల్లెలూయా మౌంటైన్స్, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి. ఈ ప్రాసెస్లో మినరల్స్ అండ్ రిసోర్సెస్ కోసం హ్యూమన్స్కి అండ్ నావీ పీపుల్కి మధ్య కాన్ఫ్లిక్ట్ రేజ్ అయ్యి వార్కి లీడ్ అవ్వడం అండ్ వార్ స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఇక ది వే ఆఫ్ వాటర్కి వస్తే ఆఫ్టర్ ది వార్ హ్యూమన్స్ ఎర్త్కి రిటర్న్ అయిపోయిన తర్వాత నావీ పీపుల్ వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత జేక్ సలీ అండ్ నెటెరీ విల్ హ్యావ్ కిడ్స్. ఆ కిడ్స్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. అక్వాటిక్ పీపుల్ అయిన మట్కెనియన్ రీఫ్ పీపుల్, అక్కడ స్కిమ్ వింగ్స్, టుల్కున్స్, అండర్ వాటర్ బాడీస్, ఇట్లాంటివి చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా చూపిస్తారు. అండ్ విజువల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అవన్నీ చూడడానికి కూడా. ఇట్లా వీటన్నిటితో కంపేర్ చేసి చూసుకుంటే మాత్రం ఫైర్ అండ్ యాష్లో కొత్తగా ఏం లేవని చెప్పొచ్చు.